పెదకూరపాడు ప్రజలందరికీ కూడా పేరు పేరున అన్నదమ్ములకి అక్క చెల్లెలకి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా. మీ అందరి కోరిక ప్రకారం మరి రెండోసారి ముఖ్యమంత్రి వర్యులు మన కూరపాడు నియోజకవర్గం రావడం చాలా సంతోషకరమైన విషయం. మరి మీ అందరికీ కూడా కోరిక మేరకు సంవత్సరం క్రితమే ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు మరలా కోసూరు రావడం జరుగుతుంది. మనందరం కూడా అనుకున్న ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మనకి అనేక రకాలుగా సపోర్ట్ ఉండటం వల్ల మనం అన్ని కూడా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మరి 2019లో నా మీద నమ్మకంతో పెద్ద కూరపాడు సీట్ నాకు ఇచ్చి మరి ఇక్కడ గెలిపించి నన్ను మీ దగ్గరికి సేవ చేయమని పంపించాడు. సంక్షేమం గాని అభివృద్ధి గాని రెండు కూడా ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా మరి అన్ని కూడా చేయటం జరిగింది. మరి ఆయన సహకారంతో మరి ఈ నియోజకవర్గంలో ఆయనతో పనిచేసి మరి డెవలప్మెంట్ చేయటం నాకు చాలా సంతోషకరమైన విషయం. ఎప్పుడూ మర్చిపోలేనిది ఈ జీవితంలో. ఇది ఒక ఈ నియోజకవర్గానికి అభివృద్ధి బాటలో నడపటంలో మరి గత 30 సంవత్సరాల నుంచి ఎవరో చేయలేంది ఈ నియోజకవర్గానికి మణిహారం లాంటిది బెల్లంకొండ అమరావతి రోడ్డు మరి ప్రజల్లో ఎంతో కాలంగా కోరిక ఉండదు. ఆ రోడ్డు వేపించడం జరుగుతూ ఉంది. మరి ఈ నియోజకవర్గం రూపురేఖలు మారాలంటే మరి జగ్గైపేట దగ్గర మనకు మాదిపాడు దగ్గర బ్రిడ్జి వస్తే ఈ నియోజకవర్గం రూపురేఖలు మారుతాయని చెప్పి అక్కడ బ్రిడ్జి కూడా శాంక్షన్ చేపించి టెండర్ కూడా అయిపోయింది. మరి అలాగే అమరావతి నుంచి తుళ్లూరు వెళ్ళడానికి రోడ్డు లేదు సరిగా. మొత్తూరు దగ్గర బ్రిడ్జి అది కూడా పూర్తి అవుతా ఉంది. మరి ఈ 3 పనులు కూడా ఈ నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ పనులు. ఎన్నడూ ఎవరో చేయలేని పనులు మనం చేయటం చాలా గర్వంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతోటి మరి ఈ 3 పనులు మేజర్ గా చేయటం జరిగింది. స్కూల్స్ ఈ నియోజకవర్గంలో పేదవాడు చదువుకోవాలంటే మరి స్కూల్స్ ఉండాలి. ఆ స్కూల్స్ కూడా అన్ని బాగు చేయించి ప్రతి పేదవాడు చదువుకునే విధంగా స్కూల్స్, అట్లాగే హాస్పిటల్స్, ప్రతి పేదవాడు వైద్యం చేయించుకోవాలంటే హాస్పిటల్స్ ఉండాలి. హాస్పిటల్స్ ఇవన్నీ కూడా చేయించడం జరిగింది. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పి ఒక్క పథకం అన్న పేదవాడికి ఉపయోగపడే పథకం నీ జీవితంలో ఎప్పుడన్నా చేశాడా చంద్రబాబు నాయుడు? ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నా. ఆరోగ్యశ్రీ తెచ్చింది. ప్రతి పేదవాడికి కూడా హాస్పిటల్ సౌకర్యం కలగాలి అని చెప్పి ఆ ఆరోగ్యశ్రీ తెచ్చుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. సచివాలయం గాని, రైతు భరోసా గాని, హెల్త్ సెంటర్ గాని ఇవన్నీ కూడా గ్రామాల్లో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి పరిపాలన అనేది పేద ప్రజలకి దగ్గరగా చేయటంలో సఫలీకృతమయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి నువ్వు ఏ రోజైనా పేదవాడి గురించి ఆలోచించి ఒక్క పథకం ఏ రోజున్నా పెట్టావా? నీ 40 ఏళ్ల చరిత్రలో ఎప్పుడైనా పేదవాడి గురించి ఆలోచించావా? మరి ఆ రోజు ఎవరు ఆలోచించారు? రాజశేఖర రెడ్డి గారు ఆలోచించారు. తర్వాత తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాడు. మరి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఈ భారతదేశంలో ఎవరైనా చేశారా? పేద అక్క చెల్లెలకి ఎప్పుడైనా నువ్వు మేలు చేశావా? ఒక్కసారి ఆలోచన చేయండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో తూచే తప్పకుండా నవరత్నాలు అమలు చేసి ఇప్పుడు మరలా కూడా నవరత్నాలు ప్లస్ ఇప్పుడు ఇంతే చేయగలుగుతానని దమ్ముగా చెప్పే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజున 2019లో మనం వచ్చే రోజు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది శూన్యం. ఆ రోజు ఆ మాట చెప్పి మనం అధికారంలోకి వచ్చాం. ఈ రోజున ప్రతి ఇంటికి అభివృద్ధి అనేది అందింది అని చెప్పి ఈ రోజున నియోజకవర్గంలో రోడ్లు గాని ఇవన్నీ కూడా రావడం జరిగినాయి. మరి ఈ రోజున అభివృద్ధి చేశామని చెప్పి ఓట్లు అడగడానికి రావడం జరిగింది. ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మరలా మనం గెలిచిన తర్వాత చేసే పనులు కూడా చెబుతున్నాను. ఆ రోజు నేను రోడ్డు వేస్తేనే ఎలక్షన్ లో వస్తానని చెప్పాను. మరలా ఇప్పుడు ఆ రోడ్డు వేస్తున్నాం కాబట్టి ఎలక్షన్ లో రాగలిగాం. మాట మీద ఉండాలి. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి సహాయంతో మరి ఈ నియోజకవర్గంలో సుమారు 700 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేయగలిగాం. మరి రాబోయే రోజుల్లో పులిచింతలో బ్యాక్ వాటర్ నుంచి నాగిరెడ్డిపాలెం చెరువుకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు పెట్టి బెల్లంకొండ, అచ్చంపేట, కోసూరు మండలాలకి సాగునీరు, తాగునీరు రెండు కూడా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకుంటున్నాం. మరి అట్లాగే పెదకూరపాడు లిఫ్ట్ ఇరిగేషన్ గానీ, తాళ్ళ చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ గానీ, మరి మండపూడి, మరి అట్లాగే పేసుపాడుది ఈ 4 లిఫ్ట్ ఇరిగేషన్ కూడా అనుమతులకి దగ్గరగా ఉన్నాయి. అవి కూడా త్వరగా అయిపోతాయి. మరి మీ అందరూ కూడా ఇవన్నీ కూడా నేను రేపు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సహాయంతో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ లో మరి పులిసింతల బ్యాక్ వాటర్ ద్వారా నీళ్లు ఇవన్నీ కూడా ఇప్పించి మరి ఈ నియోజకవర్గాన్ని సాగునీరు, తాగునీరు ఇప్పించే ఏర్పాటు చేస్తాను.